myself Princeton, industry డిస్ట్రిబ్యూటర్ని. నా ముందు కస్టమర్ ఉన్నాడు దేవదాస్ గారు. ఐఫల్స్ ఐ కాఫీ రెండు కాంబినేషన్గా నేను ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 56 days తర్వాత మనకు ఒక మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఆ యొక్క రిజల్ట్ మీకు షేర్ చేసేదానికి లెట్స్ మీ నో. హాయ్, హలో అండి. సో మా నాన్నగారి పేరు దేవదాసు. మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము. సో మా నాన్నగారికి 76 years అండి. సో మా నాన్నకి డయాబెటీస్ వచ్చి 27 years అయింది. సో ఈ 27 years నుంచి చాలాసార్లు డయాబెటిక్ అనేది ఫ్లక్చుయేషన్ పెరుగుతూ తగ్గడం అనేది ఉండేది. సో ఈ ఇయర్ 2025 January 3వ తారీఖున మా నాన్నకి షుగర్ అనేది ఎక్కువగా ఉండడం వలన బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన 3 ఏరియాస్లో బ్లడ్ క్లాటింగ్ అనేది అయింది. దెన్ మేము నెల్లూరు నారాయణ హాస్పిటల్లో అడ్మిట్ చేయించాము. సో డాక్టర్ గారికి చూపించినప్పుడు షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉండడం వలన స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. తర్వాత మేము హాస్పిటల్లోనే ఉంచవలసి వచ్చింది ఒక 10 days. దాని తర్వాత ప్రేమ్సన్ గారు మాకు ఈ ఐ కాఫీ అనే సప్లిమెంట్ని మాకు ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఐ కాఫీని మేము January 5వ తారీఖున 2025 నుంచి వాడడం మొదలుపెట్టాము. సో ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడు డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి ఇన్సులిన్ని 15 units మార్నింగ్, 15 units ఆఫ్టర్నూన్, 15 units నైట్ అనేది ఇచ్చేవాళ్ళు. అయినా కానీ షుగర్ అనేది తగ్గేది కాదు. సో 3వ తారీఖున మా నాన్నగారికి 320 పైన మాకు షుగర్ ఉండింది. దెన్ ఐ కాఫీ అనేది మేము January 5వ తారీఖు నుంచి మేము స్టార్ట్ చేయడం మొదలుపెట్టాము. దెన్ డాక్టర్ గారు ఇలాగే షుగర్ అనేది ఎక్కువగా ఉంటే మళ్ళీ స్ట్రోక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఇన్సులిన్ కంటిన్యూ చేయాలని చెప్పారు. దెన్ ఐ కాఫీ వాడడం ద్వారా January 11వ తారీఖున డాక్టర్ దగ్గరికి తీసుకున్నప్పుడు షుగర్ కొద్దిగా కంట్రోల్ అవ్వడం వలన దెన్ ఇన్సులిన్ నుంచి టాబ్లెట్ డోస్కి వచ్చారు. గ్లిజైడ్ 80/500 అండ్ ఓక్సారా అనే ఓన్లీ ఒక 2 tablets అనేది ప్రిఫర్ చేశారు. దెన్ ఐ కాఫీని మేము కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి 22వ తారీఖున మేము డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా షుగర్ అనేది తినక ముందు 157, తిన్న తర్వాత 224 అనేది షుగర్ లెవెల్ అనేది కంట్రోలింగ్ వచ్చింది. అప్పుడు డాక్టర్ గారు షుగర్ తగ్గిందని ఆ టాబ్లెట్ యొక్క పవర్ అనేది కొద్దిగా తగ్గించారండి. గ్లిటరే M2 అండ్ ఇస్టామేట్ అనే టాబ్లెట్స్ యూజ్ చేయించాము. దాని తర్వాత మళ్ళీ 7వ తారీఖున February నెల 7వ తారీఖున 2025 మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి రీవిజిట్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా షుగర్ అనేది తినక ముందు 86 అండ్ తిన్న తర్వాత 217 షుగర్ డయాబెటిక్ లెవెల్స్ అనేది ఉంది. దాని తర్వాత డాక్టర్ గారు మళ్ళీ గ్లిటరే M2 నుంచి గ్లిటరే M1 అనే టాబ్లెట్కి గ్రాడ్యువల్గా తగ్గించడం మొదలైంది ఐ కాఫీ వాడుతూ ఉండడం వల్ల. దెన్ తిరిగి February 20వ తారీఖున సో మేము తిరిగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫాస్టింగ్ అంటే తినక ముందు 92.39, తిన్న తర్వాత 120 ఉన్నింది డయాబెటిక్ వాల్యూస్ అనేది. ఇప్పటికీ మేము 2 ఐ కాఫీస్ అనేది వాడామండి. ఇది 56th day మేము ఐ కాఫీ మొదలుపెట్టి. సో కంప్లీట్గా ఈ ఐ కాఫీ అనేది వాడడం వలన గ్రాడ్యువల్గా మా నాన్నగారికి షుగర్ తగ్గుతూ రావడమే కాకుండా డాక్టర్ గారు కంప్లీట్గా ఇప్పుడు ఓన్లీ సింగిల్ టాబ్లెట్ మాత్రమే గ్లిటరే M1 అనే సింగిల్ టాబ్లెట్ మాత్రమే కన్జ్యూమ్ చేయమని చెప్పారు. సో ఈ డయాబెటిక్ వచ్చిన తర్వాత ఐ కాఫీ వాడక ముందు మా నాన్నగారికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండింది. ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా వితిన్ 7 daysలో ఐ కాఫీ వాడడం ద్వారా కంట్రోల్ అయింది. దెన్ మా నాన్నగారు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాగే నైటు నిద్ర పట్టడానికి కూడా చాలా బాగా నిద్ర పడుతుందండి. అంతకుముందు డాక్టర్ గారు న్యూరాలజీ సంబంధించి స్ట్రోక్ వచ్చినప్పుడు నిద్రపోవడానికి టాబ్లెట్ రాశారు. కానీ నిద్ర టాబ్లెట్స్ వాడకుండానే చాలా న్యాచురల్గా ఇప్పుడు నిద్ర పడుతుంది. సో కంప్లీట్గా షుగర్ తగ్గడానికి కారణం ఈ ఐ కాఫీ. దెన్ ఈ ఐ పల్స్ అనేది మాకు హెల్ప్ చేయడం వలన షుగర్ తగ్గడమే కాకుండా ఈ స్ట్రోక్ నుంచి మనం కంప్లీట్గా బయటికి రావడానికి చాలా ఉపయోగపడిందండి. సో థ్యాంక్ యూ ప్రేమ్సన్ గారు ఈ ప్రోడక్ట్ని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ అండి.